హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. సో టీజీపీఎస్సి సంబంధించిన గ్రూప్స్ ఎగ్జాము ఎలా క్లియర్ చేయాలనేది ఇక్కడ చెప్తాను. సో ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఎగ్జాము. సో గ్రూప్ 2 అంటేనే ఎంఆర్ఓ పోస్ట్ అనేది మనకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. సో ఈ ఎగ్జాము ఎలా ప్రిపరేషన్ చేయాలి, సో ఎలా చేస్తే ఉద్యోగం వస్తుందనేది కొంతవరకు డీటెయిల్గా చెప్తాను. సో గత సంవత్సరంలో మనకు అంటే కేసీఆర్ హయాంలో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్కి ఎగ్జామ్ పెట్టిరు, రిజల్ట్ ఇచ్చిరు, జాయిన్ అయ్యారు. సో గత సంవత్సరంలో ఏవైతే మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తాను ఇక్కడ. అండ్ అలాగే ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది, అంటే అల్టిమేట్ ప్లానింగ్, స్ట్రాటజీ, టైం టేబుల్, ఇలా అన్ని విధాలుగా డీటెయిల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్. సో దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నారంటే గవర్నమెంట్ ఎగ్జాము ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో అంతా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్ అంతా ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రిపేర్ అవ్వాలి, పెర్ఫామ్ చేయాలి. ప్లాన్ అంటే ఇక్కడ అల్టిమేట్. సో ఎగ్జాంపుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడాలి, సిలబస్ చూడాలి, టైం టేబుల్, కోచింగ్, ఇవన్నీ ప్లానింగ్. ప్రిపేర్ అవ్వడం అంటే ఇంకా ఏవైతే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయో వీటిని 100% ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వడము. పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ అల్టిమేట్ ఎగ్జాము. సో మాక్ టెస్ట్ రాయడము అండ్ అలాగే ఫైనల్గా ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయాలి. సో ప్లాన్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, పెర్ఫామ్ చేసి ఉద్యోగం సాధించాలి. గిది ప్రాసెస్. సో ఒక ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలంటే ఇక్కడ అల్టిమేట్ చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ సిలబస్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గ్రూప్స్ సంబంధించిన సిలబస్ టీజీపీఎస్సి అయితే ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణారెడ్డి అనే ఒక కమిటీ ఏర్పాటు చేసిరు. దాని తర్వాత టీజీపీఎస్సి సిలబస్ అనేది చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది చదవడం అనేది స్టాప్ చేసిరు. లిటరలీ అంటే నిజం చెప్పాలంటే ఇంకా ఎవరు సరిగా ప్రిపేర్ అవుతలేరు. ఇలా సెంట్రల్ ఎగ్జామ్స్ మాత్రం ప్రిపేర్ అవుతున్నారు. బట్ రేర్గా కొంతమంది మాత్రము కొంతవరకు ఆ కరెంట్ అఫైర్ అలా కొన్ని సబ్జెక్ట్ సంబంధించి చదువుతున్నారు. కానీ ఇక్కడ ఎవ్వరూ సరిగా ప్రిపేర్ అవుతలేరు. ఎందుకంటే ఇలా సిలబస్ చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే నోటిఫికేషన్ వస్తుందో రాదని తెలియదు. కాబట్టి ఇక్కడ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఆల్రెడీ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పదవి, 5 సంవత్సరాలు కదా ఒక పార్టీకి ప్రభుత్వం ఫార్మేషన్ చేసిన తర్వాత, ఎలక్షన్ తర్వాత 5 years ఉంటుంది కదా. సో 2 సంవత్సరాలు అయిపోయింది. 2000 అంటే బేసిక్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫార్మేషన్ అయిందో అప్పటి నుంచి ఉద్యోగాల జాతర, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఒకటే అంటున్నారు, ఇంతవరకు ఇవ్వలే. బట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2026లో సచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్లో వెళ్ళాలంటే ఒక అబద్ధాన్ని నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పినా అది ఇప్పుడు నిజం అవ్వచ్చులే, కానీ ఏదో విధంగా కొంతమందికి నిజం అవ్వచ్చు, కానీ ఫైనల్గా రియాలిటీగా ఏదో ఒక రోజు కంప్లీట్గా అందరికీ అది అబద్ధం అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, 80,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు. వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పినా ఏదో ఒక రోజు అంటే ఆ అబద్ధాలు ఇప్పుడు నిజం చేయాలనుకుంటున్నారు బేసిక్ చెప్పాలంటే. సో ఏదో ఒక రోజు అందరికీ 100% అనేది ఇక్కడ అది అబద్ధం అనేది వాళ్ళకు కూడా అండ్ అలాగే అందరికీ తెలుస్తుంది, అందులో డౌట్ లేదు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాళ్ళు ఇలా ఉద్యోగాలు ఇచ్చామని ఏదైతే చెప్తున్నారో లాస్ట్కి వాళ్ళకే మేము ఏం ఇవ్వలేకపోయాము, సో కనీసం ఇప్పుడైనా ఇద్దామనే పాయింట్ అనేది కలిగి ఉంటుందని చెప్తున్నాను. అండ్ అలాగే 2 years అయిపోయింది. 2026లో వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఒక 1 year పడుతుంది. స్టేట్ ఎగ్జామ్ అంటే కనీసం ఒక 1.5 year లేదా ఒక 1 year అయితే పడుతుంది.
సో 2026లో నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చినా కూడా ఇక్కడ ఎండ్ వరకు అంటే 2026 అనేది ఎగ్జాము రిజల్ట్ ఇవి ఉంటుంది. ఒక గవర్నమెంట్ పవర్లో వచ్చిన తర్వాత కనీసము ఒక 2 సార్లైనా నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. సో అలా 2026లో మీకు కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, 2027లో కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి. సో 2028లో మనకు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఈ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే పంచాయతీ. ఫస్ట్ ఇస్తామని వచ్చేస్తారు, గవర్నమెంట్ ఫామ్ అవుతారు. దాని తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది మాత్రమే ఇస్తారు ఫస్ట్ నోటిఫికేషన్, దాని తర్వాత గ్యాప్ ఉంటుంది, ఇంకా లాస్ట్ ఎలక్షన్ టైంలో ఇస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా అలాగే చేయబోతుంది, అలాగే చేస్తుంది కూడా. సో 2026లో ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నోటిఫికేషన్ అనేది ఉండే అవకాశం 100% ఉంది. కాబట్టి సో ఇక్కడ వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేస్తావా? లాస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారంటే వరుసగా నోటిఫికేషన్ ఉండడం వల్ల ఏదో ఒక దానిపైన ఫోకస్ చేయలేకపోయారు. సో ఫోకస్ చేయలేకపోయారు. ఇంకోటిది పోస్ట్ పోన్ అనేది, ఎగ్జామ్ క్యాన్సల్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అలా కొంతమంది లాస్ అవ్వడం జరిగింది, కొంతమందికి ప్లస్ అయింది. ప్లస్ అయిన వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అల్టిమేట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే గత సంవత్సరంలో ఫెయిల్ అయిన వాళ్ళు అండ్ అలాగే వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారంటే ఇక్కడ అల్టిమేట్ ఎగ్జామ్ క్యాన్సల్ అవ్వడము, పోస్ట్ పోన్ అవ్వడము, ధర్నాలు, రాస్తారోకలు, సో ఇవన్నీ జరిగాయి. ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇవేం పట్టించుకోలే, ఈ ధర్నాలు, రాస్తారోకలు ఇవేం పట్టించుకోలే. ప్రిపరేషన్ చేయడం, నా పని ప్రిపరేషన్ చేయడము, ఏదైనా జరగని బయట ఎగ్జామ్ పెడుతున్నానంటే నేను రాస్తా, నాకు ఉద్యోగం కావాలి అంతే. సో అలా చాలామంది ఇలా గట్టిగా చదివారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇలా అన్ని జాబులు అనేది వాళ్ళకు రావడం జరిగింది. సో ఇది సెకండ్ ఏమిటంటే ఇప్పుడు మీలో అంటే బేసిక్గా మీలో ఈ కేటగిరీలో కొంతమంది ఉండొచ్చు. సెకండ్ కేటగిరీ ఫ్రెషర్స్, అంటే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు. థర్డ్ వాళ్ళు ఎవరంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ స్టేట్ ఎగ్జామ్ వస్తే మాత్రము స్టేట్ ఎగ్జాము ప్రిపేర్ అవ్వడము. సో ఇలా ఇటుగాక అటుగాక వీళ్ళు లాస్ట్కి వాళ్ళకు ఏదో ఒకటి అంటే సెంట్రల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, లేకపోతే మళ్ళీ స్టేట్ వస్తే మళ్ళీ స్టేట్ ప్రిపేర్ అవ్వడము. సో ఇక్కడ పర్ఫెక్ట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు మిస్ చేసుకోవడం ఉన్న అవకాశాన్ని. సో ఇలా 3 కేటగిరీస్ అనే క్యాండిడేట్స్ ఉంటారు. ఏదైనా ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా స్టేట్ ఎగ్జామ్ అంటే ఇక్కడ అల్టిమేట్ టీజీపీఎస్సీ. ఎస్పెషల్లీ సిలబస్లో చాలామంది అనుకుంటున్నారు సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని. ఇక్కడ చాలామందికి ఒకటే డౌట్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, కల్చర్, తెలంగాణ మూమెంట్కి కొంతవరకు స్కోప్ ఉంది. తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ మూమెంట్లో కొన్ని రిమూవ్ చేయవచ్చు, కొన్ని యాడ్ చేయవచ్చు. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ అది మాత్రము రిమూవ్ చేసే అవకాశం ఉంది. కొత్తగా లిటరేచర్ సంబంధించింది అంటే కవులు, రచయితల గురించి ఎక్కువగా పెట్టవచ్చు. సో తెలంగాణ మూమెంట్ ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కొంతవరకు తగ్గించవచ్చు, సెకండ్ ఫేజ్ మాత్రము చాలా తగ్గించవచ్చు, ఫస్ట్ ఫేజ్ మాత్రం అలాగే ఉంటుంది. మొత్తం 3 ఫేజెస్ కదా తెలంగాణ సిలబస్, తెలంగాణ మూమెంట్ సిలబస్. సో ఇది కాకుండా మిగతా పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, కల్చరు, ఎకనామిక్స్, కరెంట్ అఫైరు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవైతే సేమే కదా. ఇవి పెరుగుతాయే తప్ప ఇక్కడ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నదే స్టాటిక్ సిలబస్ ఇది. సో ఈ స్టాటిక్ సిలబస్ అనేది అందరూ ఖచ్చితంగా చదవాల్సిందే. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసుకోండి, బట్ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. సో సిలబస్ అనేది ఇది కాకుండా మిగతా అన్ని మీరు చదవచ్చు. సో సిలబస్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో బేసిక్గా చెప్పాలంటే 2014లో
తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ఎగ్జామ్ జరిగినాయి 2018-17 అలా, అప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇప్పుడు లెంతీ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎక్కడ నుంచి అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనేది మీరు పీవైక్యూస్ ద్వారా మీరు తెలుసుకుంటారు. అండ్ అలాగే మీరు చదివిన తర్వాత ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారనేది మీరు చదివిన తర్వాత ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో ఇలా సెకండ్ వన్ పీవైక్యూస్. థర్డ్ వన్ ఫోకస్ ఆన్ మేజర్ టాపిక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది, ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. తెలంగాణ రైజింగ్ సమ్మిట్, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ రీసెంట్గా జరిగింది కదా, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దానిపైన అడుగుతాడు క్వశ్చన్. తెలంగాణ ఒక అట్లాస్ ఉంటుంది, దానిపైన అడుగుతాడు క్వశ్చన్. ఇవన్నీ స్టార్టింగ్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ అలాగే తెలంగాణ అంటేనే ఎక్కువగా కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్లో ఉన్న టాపిక్స్ ఎక్కువగా ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మేజర్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు హిస్టరీ అంటే అసఫ్ జాయి, కుతుబ్ షాయి, కాకతీయ, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే శాతవాహన, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయాలి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అంటే మేజర్ టాపిక్ పైన ఫోకస్ చేయాలి. ఇలా హిస్టరీ కావచ్చు, సో జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, రివర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో ఇలా ఎకనామిక్ సంబంధించిన ఇలా బడ్జెట్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఇంకా స్కీమ్స్ పక్కా ఉంటుంది క్వశ్చన్. సో మేజర్ టాపిక్ పైన ఫోకస్ చేయండి అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. చాలామంది ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్లనే ఎగ్జామినేషన్లో ఎలిమినేషన్ చేయలేకపోయారు, విత్ ఇన్ టైంలో ఎగ్జామ్ రాయలేకపోయారు, ఎందుకంటే లెంతీ క్వశ్చన్ ఉండడం వల్ల. సో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్, ఎందుకంటే కరెంట్ అఫైర్ అనేది ఇక్కడ అల్టిమేట్ మీరు జాబ్ రావడమా లేదని, ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో ఏవైతే చెప్పానో ఇవి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. సో ఇది గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్ను. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ పేపర్ 2లో ఏమో హిస్టరీ సంబంధించింది, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అంటే పాలిటీ సంబంధించింది, సొసైటీ సంబంధించి ఇక్కడ కలిగి ఉంటుంది. థర్డ్ పేపర్ ఏమో ఎకనామీ అండ్ అలాగే డెవలప్మెంట్ సంబంధించింది. ఫోర్త్ పేపరు తెలంగాణ మూమెంట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజెస్ అయినా నో ప్రాబ్లము, బట్ సిలబస్ అనేది పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ మాత్రం ఎటు పోదు. కరెంట్ అఫైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎటు పోదండి. సో కరెంట్ అఫైర్కి ఎప్పుడు వెయిటేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది జోన్ 5 సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. సో లాస్ట్ టైం జరిగింది సంబంధించింది. ఇదేమో జోన్ 6 సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. సో అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాత వాళ్ళను, కొత్త వాళ్ళను అండ్ అలాగే నోటిఫికేషను స్టార్ట్ అయ్యే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ, స్టేట్ ఎగ్జాము జాబ్ చేస్తూ, స్టేట్ జాబ్ చేస్తూ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళందరూ కాంపిటీషన్ ఉంటారు కాబట్టి మీరు వీళ్ళందరికంటే ముందు ఉండాలంటే మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఉండాలి. సో అల్టిమేట్ రోజు ఒక 2 సబ్జెక్టులు పెట్టుకోండి, డైలీ మాక్ టెస్ట్ రాయండి, డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. అలా వారానికి 6 రోజులు చదవండి, ఒక 5 డేస్ చదవండి. 6th డే సాటర్డే రోజు ఎగ్జామ్ రాయండి. సండే రోజు కొంచెము ఏదైనా మీ యొక్క వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి సండే రోజు చూసుకోండి. ఫ్యామిలీతో మీటింగ్ కావచ్చు, మూవీకి వెళ్ళడం కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, సో యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా సినిమాలు, శిఖరాలన్నీ సండే రోజు చూసుకోండి. మిగతా
మండే నుంచి ఫ్రైడే వరకు ఖచ్చితంగా చదవండి. సాటర్డే మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. కేవలం మాక్ టెస్ట్ మాత్రమే రాయండి సాటర్డే రోజు. సండే రోజు చిల్ అవ్వండి. సో మినిమం డైలీ ఒక 9 అవర్స్ చదవండి. ఆ 9 అవర్స్లో ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీ యొక్క ప్రిపరేషను 3 రివిజన్ ఉండాలి. ఫస్ట్ టైం రీడింగ్ అప్పుడు మీరు అన్ని విధాలుగా పాయింట్ టు పాయింట్ చదవండి. సెకండ్ టైం రీడింగ్ అప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. థర్డ్ టైం అప్పుడు నోట్స్ రాసుకోవడము ప్లస్ ఆ టాపిక్ పైన మాక్ టెస్ట్ రాయడము. సో ఇలా 3 సార్లు రివిజన్ చేయండి. డైలీ 9 అవర్స్లో ఒక సబ్జెక్టు, ఇంకో సబ్జెక్టు, 2 సబ్జెక్టులు ప్లస్ కరెంట్ అఫైర్. సో డైలీ మీరు సబ్జెక్ట్ 1, సబ్జెక్టు, కరెంట్ అఫైరు, మాక్ టెస్ట్ అండ్ అలాగే పీవైక్యూస్ ఇవి మాత్రం డైలీ చేయండి. సో కరెంట్ అఫైర్ అనేది ఇంకా దానికి 15 నెలలు పడతాడా 2 సంవత్సరాలు అనేది ఇంకా దేవునికి ఎరక, బట్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇలా చదివి మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే చాలా వరకు మీరు చూడవచ్చు సోషల్ మీడియాలో, నేను 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను. ఇలా హోమ్ మేకర్ కావచ్చు, చాలా వరకు బాగా ఈ మధ్య బాగా మనం చూసే ఉండవచ్చు మీరు కూడా. సో ఇలా చదవండి. అలాగే ఇంతవరకు మీరు కోచింగ్ తీసుకొని వాళ్ళు కనుక ఉంటే మాత్రం ఇలా టీజీపీఎస్సీ ఫౌండేషన్ 3.4 బ్యాచ్ మేము స్టార్ట్ చేశాము. ఈ బ్యాచ్లో లైవ్తో పాటు రికార్డ్ ఉంటుంది. 100% సిలబస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 కామన్ సిలబస్ ఇందులో చెప్పడం జరిగింది. సో ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన సిలబస్ కూడా ఇందులో చెప్పడం జరిగింది. సో ఇలా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే ముందు YT09 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి, మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ లభిస్తుంది. సో ఎలా జాయిన్ అవ్వాలంటే సో అడ్డా 24/7 యాప్ని ఇలా గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ కోర్సెస్ స్టేట్ ఎగ్జాము ఏపీఎన్ తెలంగాణలో మనకు టీఎస్పీఎస్సీ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా మీకు టీజీపీఎస్సీ బ్యాచ్ కనిపిస్తుంది. మీకు ఇలా స్టేట్ మరియు సెంట్రల్ ఎగ్జామ్స్ కావాలంటే ఈ తెలంగాణ మెగా ప్యాక్ని జాయిన్ అవ్వండి. సో మాకు కేవలం ఇలా టీజీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్ మాత్రమే కావాలంటే దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 e-books 113 మాక్ టెస్ట్ కలిగి ఉంటుంది. 568 గంటలు ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఇలా బై నౌ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ YT09 ఈ కూపన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. YT09 ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. సో దీనివల్ల మ్యాక్సిమము డిస్కౌంట్తో పాటు మీకు ఫ్రీగా మెంటర్షిప్ మరియు గైడెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోడ్ ఎంటర్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి చదివితే మీ యొక్క ఫోకస్ ఎలా ఉండాలంటే ప్రిపరేషన్ మాత్రమే ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందా అని కాకుండా మీరు ఫోకస్ సిలబస్ ఫినిష్ చేశావా, నోట్స్ రాసుకున్నావా, రివిజన్ చేశావా, మాక్ టెస్ట్ రాశావా, సో ఎంత స్కోర్ వస్తుంది, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందనేది అవన్నీ చూసుకున్న తర్వాత నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయి. నీకు ఏ ఎగ్జామ్ అయినా ఎటు మిస్ కాదు, అన్ని ఉద్యోగాలు మీకే వస్తుంది. సో ఇలా ఇప్పుడు చదవకుండా ఉండడము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్ట్పోన్ బ్యాచ్ పోస్ట్పోన్ అవుతుంటాయి కదా మధ్యలో ఏదో ఒక విధంగా లొల్లి అన్నీ ఈ మధ్య మనం చూసే ఉండొచ్చు. అలా పోస్ట్పోన్ కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ కావచ్చు. ఇవన్నీ మెంటల్గా మానసికంగా కుంగిపోవడం కాకుండా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మాత్రమే ఉంటే, మిగతా ఏం పట్టించుకోకుండా ఉంటే మాత్రము సో ఎగ్జామ్ రాస్తారు. ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ పెట్టినా నాకు జాబ్ వస్తుంది కాన్ఫిడెంట్ అనేది మీకు కలిగి ఉంటుంది ఇప్పటి నుంచి గట్టిగా చదివితే. సో అలా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, ఈ కోడ్ ఎంటర్ చేసి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బ్యాచ్ సంబంధించింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.